ఆ ఫ్రెండ్స్, మన ప్రభువుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటి ఆ వీడియో అంటే, విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను తీసుకొని హనీ జాన్సన్ గారు దాని కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే హనీ జాన్సన్ గారు మాట్లాడిన మాటలను తీసుకొని జాన్ బాబు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకి కౌంటర్గా నేను చెప్పట్లేదు, కానీ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాము అని చెప్తున్న వారు సత్యాన్ని ప్రకటిస్తున్నారా, సత్యవాక్యాన్ని బోధించారా, సత్యవాక్యాన్ని సరిగా విభజించారా అనేది నా యొక్క ప్రశ్న. ఈరోజు విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, లేకపోతే హనీ జాన్సన్ గారు కానీ, లేకపోతే జాన్ బాబు గారు కానీ మాట్లాడిన ఆ మాటలను, ఆ వివరణలను మనం చూస్తే ఎవరి వివరణ వాస్తవం, ఎవరి వివరణ సత్యము అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ మధ్యన అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియపరిస్తేనే మేము బోధిస్తున్నాం అనేటట్లు మాట్లాడుతున్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా బోధించడు. ఆయన మనకి బోధించడానికి బోధకుడిగా ఇవ్వబడ్డాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి ఆయన మనకి ఆదరణకర్తగా ఇవ్వబడ్డాడు. ఆయన అందరికీ కూడా స్పష్టమైన దాన్నే బోధిస్తాడు, నేర్పిస్తాడు. కానీ ఈ మధ్యన పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరు పెట్టుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో అనేక మంది మాకు వాక్య జ్ఞానం ఉన్నది, మాకు అద్భుతాలు చేసే వరం ఉన్నది, మాకు ఆశ్చర్యకార్యాలు చేసే వరం ఉన్నది, మాకు స్వస్థపరిచే వరం ఉన్నది, మాకు భాషల వరం ఉన్నదని రకరకాల వరాల గురించి మాట్లాడుకుంటూ వాక్యాన్ని కూడా సరిగా విభజించకుండా మాట్లాడుతున్నారు. ఎవరు అసత్య బోధన చేశారో, ఎవరు సత్య బోధన చేశారో మనకు తెలియకపోతే, మన వాస్తవాలు తెలుసుకోకపోతే మనము నిజంగా మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారు కాము. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనము వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకోగలం. కనుక వాక్యానుసారమైనటువంటి బోధ ఎవరిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్థమవుతుంది కదా? అయితే నా వివరణ అనగాని బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం, పరిశీలిద్దాం, పరిశోధన చేద్దాం. ఓకేనా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. మీరు బైబిల్ ఉంటే ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి తీయండి. ఆదికాండం 4వ అధ్యాయం ఇక్కడ ఏం రాయబడి ఉందో మనం చక్కగా చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాము అవ్వలకి మొదటిగా కయీను పుడతాడు, తర్వాత హేబేలు పుడతాడు. అయితే కయీను వ్యవసాయం చేసేవాడు, నేలను సేద్యపరుస్తూ పంటను పండిస్తూ జీవించే వ్యక్తి. హేబేలు గొర్రెల కాపరి. అయితే ఒకరోజు కయీను ఏం చేశాడంటే తన పంట పొలంలో తన పంటను ప్రభువు దగ్గర తీసుకుని వచ్చాడు అర్పణగా. హేబేలు కూడా తన యొక్క మందలో నుంచి కొన్ని గొర్రెల పిల్లలు తీసుకుని వచ్చి ప్రభువుకి అర్పణగా ఇచ్చినట్లు మనం చూస్తాం. అయితే ఇద్దరు కూడా వారి వారి యొక్క స్థితుల నుంచి అర్పణలు తీసుకుని వచ్చారు. అయితే కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, కానీ హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇక్కడి నుంచే అసలైన కథ స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే, మనము మాట్లాడుకోవాల్సిన విషయం ఎక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఏంటి ఆ విషయము అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, 4వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? మొదటి ప్రశ్న అండి. దేవుడు మొదటి ప్రశ్న వేశాడు కయీనుకి. నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? చూసారా, ప్రశ్నల మీద ప్రశ్నలు దేవుడు కయీనును అడుగుతున్నాడు. నీ కోపమేలా? నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని ప్రభు చెప్పాడు. అంటే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ కోపం ఎందుకు? సత్క్రియ చేస్తే మంచిది, సత్క్రియ చేయు, అప్పుడు నీ తల ఎత్తుకుంటావు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కయీను, నువ్వు సత్క్రియ చేయలేదు, ఓకే, నీ అర్పణను నేను అంగీకరించలేదు, ఓకే, తరువాత ఎక్కడి నుంచి అయినా నువ్వేం చేయాలంటే
నీవు సత్క్రియ చెయ్యు, అప్పుడు నువ్వు తలెత్తుకుంటావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే కయీను ఏం చేశాడు? దేవుని హెచ్చరికను పెడచోను పెట్టి దేవుని యొక్క హెచ్చరికను వదిలేసి దేవుని యొక్క హెచ్చరికకు విధేయత చూపించక అవిధేయుడై ఏం చేశాడంటే తన తమ్ముడిని పొలంలో చంపుతున్నాడు. మనము 8వ వచనాన్ని చూస్తే చూడండి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. చూసారా? దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు. కయీను నువ్వు సత్క్రియ చెయ్యి, నువ్వు తల ఎత్తుకుంటావు అనే మాటకు అనే హెచ్చరికకు లోబడకుండా తన తమ్ముడిని చంపేశాడు ఇక్కడ కయీను. అయితే దేవుడు మరలా ఏమని మాట్లాడుతున్నాడో కయీనుతో చూడండి. 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనుని అడగగా అతడు నేనెరుగును, నా తమ్మునికి నేను కావలవాడినా అనను. చూసారా? మరలా ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నీ తమ్ముడు ఎక్కడయ్యా కయీను అంటే, నేను ఎరగనయ్యా, నేను నా తమ్ముడికి ఏమైనా కాపలవాడినా అని ఇక్కడ కయీను ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం కిందకు వెళ్తే చూడండి 10వ వచనాన్ని. అప్పుడు ఆయన దేవుడు ఏమంటున్నాడంటే, నీవు చేసిన పని ఏమిటి కయీను? నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముడు రక్తం యొక్క స్వరము ఏం చేస్తుంది? నేల నుండి మొరపెడుతుందంట. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు. 10 వచనాల వరకు కూడా మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు హెచ్చరించాడు కయీన్ని. కయీను దేవుని మాటకు విధేయత చూపించకుండా తన తమ్ముడిని చంపేశాడు. తన తమ్ముడిని చంపేసిన తర్వాత కూడా దేవుడు అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడేడి అని అడిగితే నేను ఏమైనా కావలవాడినా, నేను ఎరగను అని అంటున్నాడు. చూసారా? దేవునికి అవిధేయత చూపిస్తున్నాడు కయీను ఇక్కడ. ఇంకా మనం కిందకు వెళ్తే ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? నువ్వు చేసిన పని ఏంటి కయీను? నీ తమ్ముని యొక్క రక్తము ఏం చేస్తుందంటే నేల నుండి నాకు మొరపెడుతుంది అని చెప్తున్నాడు. మరలా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు శపింపబడినవాడు, నీవు ఈ నేల మీద నుండి ఉండకుండా నువ్వు శపింపబడినవాడువు అని క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ ప్రభు. ఆ 11వ వచనము మనకు చాలా ప్రాముఖ్యమైనది. చూడండి ఒకసారి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పొచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల నుండి నీవు శపింపబడినవాడు, నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. 12వ వచనము చాలా ఇంపార్టెంట్ మనకి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఎందువు. 12వ వచనము చాలా ప్రాముఖ్యమైనది ఇది కూడా. ఎందుకు అంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన శాపము 1 కాదు 2 శాపాలు. 1, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది నీకు సారం ఇవ్వదు, ఫలాన్ని ఇవ్వదు, పంటను ఇవ్వదు. ఎందుకు ఈ విధంగా ప్రభు అంటున్నాడంటే, దేని విషయంలో అయితే దేవునికి దూరమయ్యాడో, దేని విషయంలో అయితే తన తమ్ముడిని చంపాడో ఆ ఫలము, ఆ యొక్క భూసారాన్ని కయీను పొందకుండా దేవుడు శపిస్తున్నాడు. దేవుడి దగ్గరికి కయీను పండించిన పంటను తీసుకురావడమే కదా, దేవుడు ఆ పంటగా వచ్చిన అర్పణను అంగీకరించకపోవడమే కదా కయీనుకు కోపం వచ్చింది. అంటే ఇచ్చిన సారాన్ని బట్టి పండిన పంటను తీసుకుని వచ్చాడు. ఆ పంట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు, కానీ పొందకుండా పోయాడు కయీను. దేవుడు మరలా చెప్పాడు, నువ్వు సత్క్రియ చెయ్యు అని అంటే వెళ్ళి ఆ పంటను పండించుకొని మరలా తన సత్క్రియను చూపించడానికి బదులుగా తమ్ముడిని చంపేశాడు. వెళ్ళి తన సత్క్రియను చేయలేదు. దేవుడు చెప్పినప్పుడు కయీను వెళ్ళి మరలా పంట పండించి ఆ పంటలోనిది దేవుని కొరకు అర్పణగా తీసుకుని వస్తే దేవుడు మరలా అంగీకరించేవాడేమో. దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి విధేయత చూపించకుండా అవిధేయతతో వెళ్ళిపోయి కయీను హేబేలును చంపేశాడు. కయీను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. దేనివల్ల వచ్చింది అంటే తాను భూమి మీద పండించిన పంట వలన సమస్య వచ్చింది. దేవుడు ఆ పంటను అర్పణగా అంగీకరించలేదు కనుక.
రెండవ శాపం ఏమిచ్చాడు ప్రభు? 1:12 బాగా చదవండి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు, ఇక మీదట నీకు ఇయ్యదు, ఇక మీదట నీకు ఇయ్యదు. నువ్వెంత పండించినా ఏం చేసినా సరే భూమి తన సారాన్ని ఇవ్వదు, తన పంటను నీకు ఇంకివ్వదు అని దేవుడు శపించాడు. 1వ శాపం. 2వ శాపం ఏంటి అంటే నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరమై తిరుగుదువు. 2వ శాపం. 1 భూమి తన పంటనివ్వదు, 2వది నీవు దేశ దిమ్మరమై తిరుగుతావు. ఈ 2 కూడా శాపాలు ఎవరికి వచ్చాయంటే కయీనుకి వచ్చాయి. ఎందువలనంటే తాను అర్పించిన అర్పణ చక్కనిది కాదు, తాను సత్క్రియ చేయకపోవడం వలన, అలాగే తన తమ్ముడైనటువంటి హేబేలును చంపడం వలన, దేవుని యొక్క మాటను ధిక్కరించడం వలన కయీను యొక్క జీవితంలో ఏమొచ్చిందంటే 2 శాపాలు వచ్చాయి. అయితే కయీను ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 13వ వచనంలో కయీను అంటున్నాడు, అందుకు కయీను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని మాట్లాడుతున్నాడు. నా దోష శిక్ష, నాకు వచ్చిన శిక్ష భరించలేనంత గొప్పది. నిజమే కదా? ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళారా, దేశ దిమ్మరమై తిరుగుతావు అంటే మనోడికి తిండి దొరకకపోవచ్చు, మనోడు పిచ్చివాడిలా తిరగవచ్చు. ఎందుకంటే పంట పండదు, భూమి మీద పండించాలనుకున్న పంట పండదు, ఆహారం దొరకదు, ఆకలితో అలమటించాలి, దేశ దిమ్మరిగా తిరగాలి, ఒక దగ్గర నివాసం లేదు, ఎక్కడెక్కడో తిరగాలి, ఎండకి వానకి మంచుకి ప్రతిదానికి కూడా. ఆయన చాలా శ్రమను అనుభవించాలి, ఆయనకు అర్థమైపోతుంది పరిస్థితి. అందుకే ఆయన అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను ఈ విధంగా దిగులు పడుచు దేశ దిమ్మరగా తిరగడానికి బదులుగా నేను చచ్చిపోతే బెటర్ అనుకుంటున్నాడేమో. దేశ దిమ్మరగా తిరగడానికి బదులుగా నేను చనిపోతే మంచిది అనుకుంటున్నాడేమో. అందుకే ఆయన అంటున్నాడు, ఆ యొక్క 14వ వచనంలో ఏమంటున్నాడంటే, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరై యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో చెప్పెను. నన్ను ఎవడైతే కనుగొంటాడో వాడు నన్ను చంపుతాడు. దేశ దిమ్మరగా తిరగడం కన్నా ఒకడి చేతిలో చచ్చిపోవడం బెటరు అనే ఆలోచనలో కయీను ఉన్నాడు ఇక్కడ. అందుకే ఎవడు నన్ను కనుగొంటాడో వాడు నన్ను చంపుతాడు అంటున్నాడు కయీను ఇక్కడ. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? 15వ వచనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమంటే, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 వంతులు కలుగును. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. కయీనును చంపకుండా ఉండడానికి యెహోవా కయీనుకు ఒక గుర్తేశాడు. కయీను ఎవరి చేతిలో కూడా చంపబడకూడదు. ఒకవేళ ఎవడైనా కయీనుని చంపితే వాడికి 7 అంతలు ప్రతిదండన లభిస్తుంది అని దేవుడు చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాన్ని చక్కగా ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకి అర్థమైపోతుంది. 14వ వచనం 15వ వచనం చక్కగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఏంటి అసలు దేవుని ఉద్దేశము అనేది మనం ఆలోచన చేస్తే, కయీనేమొచ్చి ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, ఇంక నేను నీ సన్నిధిని ఉండను, ఈ నేల మీద ఉండను, నేను దేశ దిమ్మరిగా తిరగాలి అని అన్నప్పుడు కయీను అంటున్నాడు, ఇలా నేను బ్రతకడం కన్నా నేను చనిపోవడం మంచిది, కనుక ఎవడైతే నన్ను కనుక్కుంటాడో వాడు నన్ను చంపుతాడు అని కయీను మాట్లాడినప్పుడు ప్రభు అంటున్నాడు, ఎవడైనా కయీనుని చంపితే వాడికి 7 అంతల ప్రతిదానం లభిస్తుంది, 7 అంతల శిక్ష వస్తుంది. రెండవది ఏంటంటే, కయీనుని ఎవడూ చంపకుండా దేవుడు కయీనుకు ఒక గుర్తేశాడు. ఈ రెండు విషయాలు మనకేం తెలియపరుస్తున్నాయి? ఈ 2 విషయాలు దేవుని ఉద్దేశాన్ని మనకు ఎలా బయలుపరుస్తున్నాయి, ఏమని బయలుపరుస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, చూడండి, ఇప్పుడు నాకు శాపం వచ్చింది అనుకోండి, నేను శపింపబడ్డాను అనుకోండి, ఈ శాపం నాకు ఎందుకురా బాబు, నేను చచ్చిపోతే బెటరు అనిపించింది అనుకోండి,
నన్ను ఎవడైనా చంపితే బాగుండు అని నేను ఎవరిపైన తిరగబడి వాడితో గొడవ పెట్టుకొని నన్ను చంపేటట్లు వాడిని ప్రేరేపిస్తే వాడు నన్ను చంపాడు అనుకోండి, నన్ను చంపిన తర్వాత నా శాపాన్ని నేను ఇంక అనుభవించను, నాకు వచ్చిన శిక్షను నేను అనుభవించను, ఎందుకంటే నేను చనిపోయాను కనుక. అదే నేను చావకుండా ఉంటే, ఎవరి చేతిలోనూ పడకుండా నేను చావకుండా ఉంటే, నా శిక్షను నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా, నా ముసలి ప్రాయంలో కూడా, నేను మరణించినంత వరకు, మంచాన పట్టినంత వరకు కూడా నేనేం చేయాలి? ఆ శిక్షను అనుభవించాలి, ఆ శాపాన్ని అనుభవించాలి. ఇక్కడ కయీను కూడా అదే భయపడిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే నేను దేశదిమ్మన్నై తిరగాలి, నా శిక్ష చాలా భయంకరమైనది, ఇది నన్ను ఎవడైనా చంపితే బాగుండును అనుకుంటున్నాడు అక్కడ. కనుకనే ప్రభు ఎవడు కయీన్ని చంపకుండా ఉండాలని ఒక గుర్తేశాడు. ఎవడైనా కయీన్ని చంపితే వాడికి 7 అంతల శిక్ష వస్తుందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నన్ను ఎవడైనా చంపాడు అనుకోండి, నన్ను చంపితే, నన్ను చంపినవాడికి 7 అంతల శిక్ష వస్తుందంటే ఎవడైనా నన్ను చంపుతాడా? ఎవడూ చంపడు నన్ను. ఎందుకంటే నాకు వచ్చిన శిక్ష ఏంటో వాడు చూస్తూ చూస్తూ నన్ను ఎలా చంపగలుగుతాడు? నా శిక్ష బహు ఘోరమైనది. ఆ శిక్ష ఆడి మీదకి వస్తుందంటే ఎవడైనా చంపుతాడంటే చంపడు ఎవడు కూడా. ఎందుకు చంపడంటే వాడికి వచ్చిన శిక్ష నాకు వస్తే, అది కూడా 7 అంతల శిక్ష వస్తే నేను భరించగలనా? అటువంటి శిక్ష మనకెందుకు? మనం చక్కగా మన జీవితం మీద గడుపుదాం అనుకుంటారు, కానీ నన్ను ఎవడు చంపడు. నాకు వచ్చిన శిక్ష, నాకు వచ్చిన శాపాన్ని వాడు తీసుకొని, 7 అంతల శాపాన్ని తీసుకొని వాడు అనుభవించాలనుకోడు. రెండవ విషయం ఏంటంటే దేవుడు ఎవడు కూడా కయీన్ని చంపకుండా ఉండడానికి ఒక గుర్తేశాడు. అర్థమవుతుందండి? దేవుని ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే కయీను చంపబడకూడదు, తన శిక్షను తను అనుభవించాలి, తన జీవితం అంతా కూడా తన శిక్షను అనుభవించాలి. అంటే దేవుడు ఇక్కడ ప్రొటెక్ట్ చేయట్లేదు కయీన్ని, శపించాడు, శిక్షించాడు కయీన్ని. తన జీవితం అంతా కూడా ఆ శిక్షను అనుభవించాలని, ఆ శాపాన్ని అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ. అర్థమవుతుంది కదా? అయితే వీళ్ళన్ని మాటలు మనము ముందు చూసాం కదా. హేబేలు యొక్క రక్తము ఏమని మొరపెట్టిందంట? నా అన్నని ఏమీ చేయొద్దు, నా అన్నను రక్షించు, నా అన్నని శపించొద్దు, నా అన్నను శిక్షించొద్దు అని మొరపెట్టిందంట. వీళ్ళు చెప్తున్నది. హేబేలు రక్తం అలా చెప్పిందా? హేబేలు రక్తం అలా చెప్పిందా? లేకపోతే హేబేలు రక్తం అలా చెప్పుంటుందా? జాన్ బాబు గారు అయితే మరీ ఏమంటున్నారంటే, అసలు హేబేలు రక్తము శిక్షణ కోరుకుంటే హేబేలు నీతిమంతుల యొక్క జాబితాలో ఉండడు, నీతిమంతుడే కాదు అనేటట్లు జాన్ బాబు గారు మాట్లాడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, నేను మీకు కొన్ని విషయాలను చూపించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. మనకు తెలిసిన విషయాలే. యేసు ప్రభు సిలువులో, వీళ్ళు యేసు ప్రభుతో హేబేలును పోల్చారు కదా. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం. యేసయ్య సిలువులో వేలాడుతున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని మాట్లాడుతున్నాడు. చూసారా? అక్కడ తనని హింసించిన వారి కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని. అక్కడ పరలోకమందున్న తండ్రి యేసయ్య ప్రార్థన విని వాళ్ళని క్షమించాడు, శిక్షించలేదు. బాగానే ఉంది. ఇప్పుడు హేబేలు దగ్గరికి వద్దాం. హేబేలు రక్తము ఇలా ప్రార్థన చేసిందా? హేబేలు పరలోకముందున్న దేవునికి, తండ్రికి ఇలా ప్రార్థన చేశాడా? తండ్రి దేవా, నా అన్నను చంపకు, నా అన్నను శిక్షించకు, నా అన్న పైన ఎటువంటి శాపాన్ని తీసుకురాకు అని హేబేలు ప్రార్థన చేశాడా? మరి హేబేలు ప్రార్థన చేస్తే నా అన్నను శపించొద్దని, నా అన్నను శిక్షించొద్దని, నా అన్నని కాపాడు, వాడు తెలియక చేసేశాడు అని ఒకవేళ హేబేలు అలా ప్రార్థన చేయగలిగితే, చేసుంటే, నీతిమంతుడైనటువంటి హేబేలు మొర దేవుడు ఆలకించడా? నీతిమంతుడైన హేబేలు మొర విని దేవుడు ఆ శిక్షను తప్పించడా? నీతిమంతుని ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుందని మనం చదువుకోలేదా బైబిల్లో? నీతిమంతుడైనటువంటి హేబేలు యొక్క ప్రార్థనకి దేవుడు కృప చూపించడా? తన అన్న పట్ల కనికరము చూపించడా? యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా
శిక్షింపబడలేదు, వాళ్ళందరూ కూడా క్షమించబడ్డారు. మరి ఇక్కడ హేబేలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అన్న క్షమింపబడలేదే, శపింపబడ్డాడు, శిక్షింపబడ్డాడు. హేబేలు మా అన్నని క్షమించు, మా అన్నని శిక్షించుకు అని ప్రార్థన చేస్తే మరి ఎందుకు కయనికి శాపం వచ్చింది? ఎందుకు కయనికి శిక్ష వచ్చింది? ఎందుకు దేవుడు కయన్ని శపించాడు, శిక్షించాడు? ఒకసారి ఆలోచించే. దేవుడు క్షమించాలి కదా, క్షమించి వదిలేయాలి కదా, వదలలేదే. నీకు భూమి నీ పంట సారాన్ని ఇవ్వదన్నాడు. రెండోది, నువ్వు దిగులు పడుచు దేశదెమ్మరిగా తిరుగుతావు అన్నాడు. ఇంకా కయన్ని ఎవడూ చంపకూడదని ముద్ర వేశాడు. కయన్ని ఎవడైనా చంపాడనుకో మీకు శిక్ష వస్తుంది మీ మీదకి, అది ఒకే వంతు కాదు 7 అంతలుగా వస్తుంది అని కయన్ని చంపాలనుకున్న వారికి కూడా శాపాన్ని ఇచ్చాడు అక్కడ. అంటే ఎంత ఘోరమైనటువంటి శాపమో చూడండి. ఒకవేళ హేబేలు ప్రార్థన చేస్తే మరి దేవుడు ఆ శిక్షను తొలగించాలి కదా. హేబేలు అలా మొరపెట్టుంటే దేవుడు ఆ శిక్షను, ఆ శాపాన్ని కయని మీదకి రానివ్వకూడదు కదా, కయనికి ఇవ్వకూడదు కదా. మరి హేబేలు ఏమని ప్రార్థన చేసి ఉంటాడు కయను శపింపబడ్డానికి, శిక్షింపబడ్డానికి? అంటే నేను మీకు ఒక చక్కని ఉదాహరణ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతాను చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మల బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ చూడండి, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. చూసారా ఎంత చక్కగా, ఎందాక తీర్పు తీర్చక ఉంటావయ్యా, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంటావయ్యా. ఎంతకాలం ఇలా వాళ్ళకు ప్రతిదండన చేయి, వాళ్ళకు తీర్పు తీర్చు అని ప్రభువుని పరిశుద్ధులు నీతిమంతులైనటువంటి హతసాక్షులు ఏం చేస్తున్నారంటే మొరపెడుతున్నారు. అర్థమవుతుందండి? ఇక్కడ మనం చదువుకున్నది అర్థమైందా? వాళ్ళు మొరపెడుతున్నారు, వాళ్ళకి తీర్పు తీర్చు, వాళ్ళకి ప్రతిదండన విధించు అని. హేబేలు రక్తము కూడా ఇలాగే ప్రార్థన చేసిందేమో, అందుకే దేవుడు ప్రతిదండన వేశాడు కయనికి, దేవుడు శపించాడు కయన్ని, దేవుడు శాపాన్నిచ్చాడు కయనికి, దేవుడు శిక్ష విధించాడు కయనికి. ప్రియమైన వాళ్ళరా, కనుక ఇక్కడ మనకి హనీ జాన్సన్ గారు చక్కగా వివరించారు. ఆయన ఇంకా స్పష్టంగా వివరిస్తే బాగుండు. నేను హనీ జాన్సన్ గారి పక్షాన నేను మాట్లాడట్లేదు, నేను ఎవరి పక్షాన నేను మాట్లాడను. ఎందుకంటే నాకు విజయ్ ప్రసాద్ గారు ఇష్టమే, హనీ జాన్సన్ గారు ఇష్టమే, జాన్ బాబు గారు ఇష్టమే, అందరూ కూడా నాకు ఇష్టమే. ఎవరిని నేను తప్పు పట్టాలని, కించపరచాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయలే. సత్యాన్ని మనము తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి అర్థమయ్యే సత్యము కూడా పెద్దవారము, లేకపోతే వాక్యములో ప్రవిష్టులము, వాక్యంలో గొప్పవారము, సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారము, సత్యాన్ని ప్రకటించేవారము, సత్యం అంటే మాకు ఇష్టము, సత్యం గురించే నిలబడతాం అనుకున్నా మరి వీరు ఎందుకు, మరి నేను అనను, జాన్ బాబు గారు అన్నారు పప్పులో కాలు వేశారని. మరి వీరు ఎందుకు అలా చేస్తున్నారు? వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలు త్రొక్కి వీళ్ళ ఆలోచనలు ఏం చేస్తున్నారంటే ప్రజలకి ప్రకటిస్తున్నారా ఏంటి అసలు? ప్రియమైన వాళ్ళని ఆలోచన చేయండి. ఈ యొక్క వివరణ మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మీకు నచ్చిందో లేదో చక్కగా క్రింద కామెంట్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎవరి వివరణ మీకు సరి అయినదని తోచిందో దాన్ని మీరు కామెంట్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జాన్ బాబు గారు పెట్టినటువంటి వీడియో మీకు నేను చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు తర్వాత నా వివరణ కూడా వినండి, అప్పుడు కామెంట్ చేయండి, చక్కగా కామెంట్ చేయండి. చూడండి ప్రియమైన వాళ్ళారా, మీకు జాన్ బాబు గారు మాట్లాడిన వీడియోని మీకు చూపిస్తున్నాను. ఆ వీడియో తర్వాత మనము కూడా వివరణ ఇద్దాం. మరి ఎవరు వివరణ కరెక్ట్ అయినదో మీరే కామెంట్ చేయవలసిందిగా ప్రయోగపేట మనవి చేస్తున్నాను. చక్కగా వినండి, చివరి వరకు చూడండి, వినండి. దీని మీద నా స్పందన కూడా తెలియచేస్తే బాగుంటది. ఎందుకంటే అసలైన సత్యంలోకి ఇద్దరూ చేరుకోలేకపోయారు. ప్రభు నాకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి నా యొక్క అభిప్రాయాలను కూడా మీ ఎదుట పెట్టాలి అని నేను భావించి ఈ వీడియోలో నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇలాంటి వీడియోస్ నేను చేస్తానని అనుకోలేదు, కానీ మరి తప్పని పరిస్థితుల్లో నేను చేయవలసి వచ్చింది. చాలా మంది నాకు ఫోన్లు చేసి, అన్న మరి పరిస్థితులు ఇలా ఉన్నాయి, దీని మీద మీరు మాట్లాడాలి, ఇక తప్పని పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తుంది. మరి సత్యం కోసం ఖచ్చితంగా సత్యాన్వేషణ జరగాలి, సత్య నిరూపణ జరగాలి. సత్యం కోసం మరి పరస్పరం తప్పు లేదు. మనం చర్చలు తప్పుడు విజయప్రసాద్ రెడ్డి, మొదటిగా నీకు నీ మినిస్ట్రీకి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. ఈరోజు ఒక మాట నేను మాట్లాడడానికి ముందుకు వచ్చాను. నాకు సత్యం కోసం నేను ఎంతైనా తగ్గిపోతాను. సత్య నిరూపణ చాలా అవసరం. సత్యాన్ని ఏ విధంగానైనా ప్రపంచానికి తెలియజెప్పాలనే నా కోరిక, నా ఆశ అని మీరు అన్న మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తూ, మనం ప్రేమగా మాట్లాడి సత్యాన్ని రుజువుపరచాలి అనేది నా కోరిక. కాబట్టి దానికోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను. ఏదైనా సరే ప్రపంచానికి సత్యం తెలియజేయబడాలి. అది నా కోరిక, అది నా ప్రగాఢ వాంఛ. వీరి మీద వీడియోస్ చేస్తుంటాను, మతోన్మాదుల మీద. ఇక నుంచి సత్యం బయలుపరచడానికి ఒకవేళ క్రైస్తవ్యంలో గలిబిలి జరిగితే ఖచ్చితంగా నేను కూడా స్పందించాలి అని ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పుడు ఒక మాట చెప్తాను, మీరు అవతల వారిని ఖండించినప్పుడు, అవతల వారు తప్పని ఖచ్చితంగా సత్యాన్ని బయలుపరచాలని మీరు అంత స్టాండ్ తీసుకున్నప్పుడు, అంత స్టాండ్ మీద అయినప్పుడు ఖచ్చితంగా మనల్ని కూడా మనం పరిశీలించుకోవాల్సిన అవసరత వచ్చింది. ఆయనే దీనికి తెరతీశారు. ఏమంటే మనం తప్పు అయితే మాత్రం దాన్ని మనం సరి చేసుకోవాలి, తప్పుని మనం ఖండించాలి. సత్యాన్ని ప్రపంచానికి బయలుపరచడానికి నేను ఎంతైనా తగ్గిపోతాను, ఎంత దూరమైనా వెళ్తాను. అదే నా కోరిక, అదే నా ఆకాంక్ష. మీ ముందు పెడతాను. ఆయన ఏం మాట్లాడారో బైబుల్లో అది ఉందా లేదా, ఏం చెప్పింది వాక్యానుసారమా కాదు అన్నది మొదట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. గతంలో ఎవరో వీడియో చేశారని కూడా నేను చూశాను. దగ్గర వెళ్తాను. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వీడియోలో చూడండి. మొదటిగా మొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు. నీవు నేలను చేతి పరిచినోడు తన సారం లెక్క మీద నీకేదో నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరమైందు. అందుకు కయ్యను అంటున్నాడు, నేను నా దోషశిక్షను భరించలేంత గొప్పది లేదు. మీ సన్నిధికి రాకుండా వేరే దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనే ఉంటాను. కావున నన్ను కనుగొనవాడెవడో నన్ను చంపును యెహోవా అతను. అందుకు యెహోవా అతనితో అన్నాడట, కాబట్టి ఎవడైనా కయ్యను చంపితే వాడికి అసలు ఈ శిక్ష అంటారంటే దీన్ని మీరు బాగా ఆలోచించండి. ప్రొటెక్షన్ ఇస్తున్నాడా, శిక్ష ఇస్తున్నాడా కయ్యని? మీకు ఏమర్థమవుతుంది? ఇది చదవండి. ఆ వచనంలోనే అసలు రాయించిన ఉంది. ఏమన్నాడు అక్కడ? ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునను. మరి ఎవడైనా కయ్యను కనుగొని అతని చంపక ఉన్నట్లు యెహోవా అతనికి ఏమేసాను? గుర్తేశాడట. ఏందయ్యా, తప్పు చేసినాడు గుర్తులేస్తావు ఏంటి నువ్వు? తప్పు చేసినాడు గుర్తేయడం ఏంటి నువ్వు? మళ్ళీ ఆయన ప్రొటెక్ట్ చేయడం ఏంటి? గుర్తేసి మరి ఏం చేస్తున్నాడంటే ఈ కయ్యన్ని ఎవరు చంపకుండా కాపాడుతున్నాడట. గుర్తేసి మరీ కాపాడుతున్నాడంటే దాని వెనకున్న అసలు పరమార్థం ఏంటి తెలుసా? అతని తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డ. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసిన అద్భుతమైన సత్యం. పాత నిబంధనలో ఛాయగా కనబడిన ప్రతి విషయంలో నూతన నిబంధన నిజ స్వరూపాన్ని దాచి ఉంచిన నా దేవుని శక్తిని బయలుపరిచే దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకుంటున్నాం. మా అన్నయ్యని ఇప్పుడు సడన్ గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హేబేలు. నీతిమంతుడు నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు.
వాడు ఏమి చేశాడో వాడు ఎరగడు. వాడిని క్షమించేయి నాన్న అని అడిగాడట హేబేలు. అందుకే ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము మొరపెడుతోంది గనుకనే కయ్యనికి ప్రొటెక్షన్ వచ్చింది, లేకపోతే పేలిపోయేవాడు. కయ్యనికి సెక్యూరిటీ వచ్చింది, ఒక గుర్తు పడింది. ఆ గుర్తు పడటం వల్ల ఇక ఎవడు కయ్యని ముట్టడానికి వీలు. హేబేలు గారిని కయ్యను చంపేసిన తర్వాత హేబేలు రక్తము కయ్యనుని క్షమించమని చెప్పింది అని ఆయన అన్నట్టుగా మనం చూసాం. అది ఎలాగా క్షమించబడ్డదంటే, అసలు దేవుడు ముద్రేడు ఏంటి, అసలు ఇది కాపాడుతున్నట్టుగా ఉంది కదా, ఇది ఎక్కడ కూడా శిక్షించినట్టుగా లేదు కదా, మరి ఖచ్చితంగా ఏం మొరపెట్టి ఉంటుందంటే హేబేలు రక్తము కయ్యనుని క్షమించమనే చెప్పింది. దీని సాదృశ్యం ఎక్కడుందంటే పాత నిబంధన సాదృశ్యం క్రొత్త నిబంధనలో ప్రతిదీ నా దేవుడు నిరూపితం చేశాడు, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే బయలుపరిచారు అన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా మీరు విన్నారు. పరిశుద్ధాత్మ ఎలా బయలుపరుస్తారా, పరిశుద్ధాత్మ ఎలా రాయిస్తారా, పరిశుద్ధాత్మ ఎలా చెప్తారా అన్నది కూడా మనం ఆలోచించాలి ఇక్కడ. వాస్తవం చెప్పాలంటే విజయ్ ప్రసాద్ను ఢీకొనడం అన్నది సాధారణంగా సహజం కాదు. ఆయనతో వాదించి గెలవటం చాలా మట్టుకు అసాధ్యం. ఎలాగైనా సరే నాదే పై చెయ్యి అని నిరూపించుకునేటువంటి తత్వం కలిగిన వ్యక్తి అన్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు, ఆయన అభిమానులకు కూడా తెలుసు. సరే, దాన్ని వారు పాజిటివ్ గా చూస్తారు ఆయన అభిమానులు. సరే, ఆయన అంటే అంతగా గిట్టనటువంటి వాళ్ళు నెగిటివ్ గానే చూస్తారు. సరే, వీటన్నింటినీ దేవుడు చూస్తున్నాడు. ఒకనాడు మనం ఎవరైనా సరే యేసయ్య దగ్గర తీర్పులోకి రావాల్సిందే. మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న భయం ప్రతి ఒక్కరం కలిగి ఉన్నాం. అయితే విజయ్ ప్రసాద్ గారిని ఢీకొట్టే ప్రయత్నం చేయటం అన్నది హనీ జాన్సన్ గారు చేయటం ఒక విధంగా హర్షణీయమండి. చాలా మంది కర్నింగ్ మైండ్ తో ఉండి విజయ్ ప్రసాద్ గారు తప్పు మాట్లాడుతున్నాడు అని తెలిసిన సైలెంట్ గా ఉండిపోతారు. ఎందుకంటే ఆయనతో పెట్టుకుంటే మనం గెలవలేము, ఆయనతో పెట్టుకుంటే ఆయన అభిమానులు మన పరువు తీస్తారు, డైరెక్ట్ గా మాట్లాడి గెలవడం కష్టం, ఎందుకు అతనితో మనకు వచ్చిన తంట అన్నట్లుగా కన్నింగ్ మైండ్ తో ఆయన మాట్లాడేది కరెక్ట్ కాదని తెలిసినా పైకి మాత్రం ప్రేమను ఉన్నట్లుగా నటిస్తున్నారు కొంతమంది, నాకు తెలుసండి. ఆయనకు దగ్గరగా ఉండేవారే ఇట్లా ఏదో కబుర్లు చెప్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీలైతే విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని సంతోషపెట్టే పనే చేస్తున్నారు. కానీ కొంతమంది ఆయన మాటల్లో అసత్యంగా అనిపించిన తమ మనస్సాక్షిని చంపుకుని ఉంటున్నారే తప్ప బయటపడి ఢీ కొట్టే ప్రయత్నం చేయట్లా. ఈ విషయంలో నేను ఖచ్చితంగా ముందుగా హనీ జాన్సన్ గారిని అభినందిస్తున్నా. ఈ విషయంలో మొత్తానికి విపి రెడ్డి మాటలు తప్పు, ఆయన బోధలో నిజమెంత ఉందో తెలుసుకుందాం రండి అంటూ ఆయన టైటిల్ పెట్టి ఈ కయ్యను హేబేలు సందర్భాన్ని బట్టి ఇంచుమించుగా 1 గంట మాట్లాడినట్లుగా ఉన్నారండి సుమారుగా. నేను ముందుగా భేష్ అంటాను. సరే, రైటా రాంగా, ఎవరు రైటు ఎవరు రాంగు అన్నది పక్కన పెట్టండి. ఈ అంశం మీద నేను కూడా మాట్లాడటానికి వచ్చాను. రెడ్డి గారు మాట్లాడారు, భేష్. జాన్సన్ గారు మాట్లాడాడు, భేష్. అదే అంశాన్ని నేను కూడా మాట్లాడుతున్నా, అది మీరు వినండి. విన్న తర్వాత ఏది తీసుకోదగింది, ఇందులో న్యాయం ఉంది, ఏది బైబిల్కి అనుకూలంగా ఉందని మీరు పరిశీలన చేయండి. అప్పుడు చక్కగా కామెంట్ రాయండి. పూర్తిగా విన్న తర్వాత కామెంట్ రాయండి. సరే, నేను చెప్పాను కదా, ఏం చెప్పాను మీకు, అంశం ఏంటో చెప్పాను. కయ్యను శిక్షించబడలేదు, కయ్యను రక్షించబడ్డాడు, క్షమించబడ్డాడు, దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు, పనిష్మెంట్ కాదు ఇచ్చింది అని విపి రెడ్డి గారు చెప్పారు. అయితే జాన్సన్ గారు ఏం చెప్పాడు, అభిపి లేదండి, ఖచ్చితంగా దోష శిక్ష, ఇది నీకు శిక్ష అని దేవుడు చెప్పాడు కదా, అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా, దేవుడు శిక్షించాడు తరతరాలుగా, అది ఆయన పరిస్థితి అలాగ అయిపోయింది. ఇదే రైటు, మీరు చెప్పింది రాంగు, మీరు సరిగా అర్థం చేసుకోలేదు, మీరు ఏదేదో చెప్తున్నారు అంటూ జాన్సన్ గారు మాట్లాడటం జరిగింది. ఇంకా శిక్షించబడలేదు, ప్రొటెక్ట్ చేయబడ్డాడు, క్షమించబడ్డాడు అని విపి రెడ్డి గారు ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఓకే, రైట్. కనుక ఈ విషయంలో ఆయన ఏమన్నా శిక్షించబడ్డారు
అని ఫైనల్ చేస్తే ఈయనేమన్నా క్షమించబడ్డారు అని ఫైనల్ చేశారు. ఓకే, అయితే ఒక విధంగా హనీ జాన్సన్ గారు చెప్పింది రైటే, ఒక విధంగా విపి రెడ్డి గారు చెప్పింది రైటే, ఒక విధంగా ఇద్దరు రాంగు, ఇద్దరు పప్పులో కాలేశారు. వినండి, ఇప్పుడు కంక్లూషన్ చెప్తాను. వాస్తవంగా ఇద్దరు మాటల్లో వాస్తవం ఉంది. కాస్తంత క్రొత్తదనాన్ని తవ్వి బయటికి తీశాడు రెడ్డి గారు. అయితే క్షమించబడ్డాడు అంటాం తప్పే, శిక్షించబడ్డాడు అని ఊరుకోవటం తప్పే. నిజానికి అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు శిక్షను అమలు చేసిన మాట ఎంత వాస్తవమో అతను క్షమించేశాడన్న మాట కూడా వాస్తవమే. రెండు విషయాల్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా మీరు చదువుకోండి. శిక్షించాడు గనకనే ఆయన భయపడ్డాడు, గుర్తు కూడా వేశాడు. వినండి, శిక్షించాడు. ఆ శిక్ష ఏంటి? దేశ దిమ్మరమైపోతావు, నిలకడ ఉండదు నీకు. మనన శిక్ష కాదండి, నువ్వు దేశ దిమ్మరమైపోతావు. ఓకే, శిక్ష పడిపోయింది. ప్రొటెక్షన్ ఎట్లా ఇచ్చాడు? నిన్నెవరైనా గుర్తుపెట్టకుండా రాకుండా ఒక గుర్తు వేశాడు. ఏమండి, ఎందుకు ఇలా జరిగింది? ఖచ్చితంగా తమ్ముని రక్తము, అయ్యా మా అన్నయ్యని శిక్షించొద్దు, అయ్యా మా అన్నయ్యని శిక్షించొద్దు అని కోరుకుని ఉంటుంది రక్తం. అందువలన దేవుడు క్షమించి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చాడు. శిక్ష వేశాడు, మళ్ళీ వినండి, శిక్ష వేశాడు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి క్షమించే అర్హత యావజ్జీవ శిక్ష కానీ, మరణ శిక్ష కానీ, ఉరి శిక్ష కానీ పడ్డప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడండి. ఆయనకి మాత్రమే ఆ రైట్స్ ఉంటాయి. అట్లాగే దేవుడు కదండి ఈయన శిక్ష వేశాడు, రైట్? ఆ శిక్షలో ఇతను ఎక్కడ చచ్చిపోతాడో, ఎక్కడ చంపబడతాడో పాపం అని తలంచి క్షమాభిక్ష పెట్టాడు. పెట్టి నిన్నెవరో చంపరు, ఒకవేళ ఎవరైనా నిన్ను చంపాలని చూస్తే వాళ్ళకే శిక్ష వస్తుంది, పో బ్రతికి పో అని క్షమాభిక్ష పెట్టాడు. ఇలా కంక్లూషన్ గా చూడాలి బైబిల్లో. అది శిక్షించబడ్డాడు, తర్వాత దేవుని దగ్గర క్షమాభిక్ష కూడా పొందాడు అని చెప్పాలి. ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ దీనికి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.